ఎక్కడి నిండో వచ్చాము, ఈ లోగిలిలో కలిసాము. ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది, ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది. ఒక 10 మందితో స్టార్ట్ చేసిన చిన్న గ్రూప్ ఇది. అంతా సెక్రటరియట్లో పనిచేసిన వాళ్ళం. ఏజ్ కూడా ఇప్పుడు అందరం కూడా 60 నుంచి 70, 80 ఉన్న వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు అయితే 65 నుంచి 95 ఏళ్ళు ఉన్నాం. స్టార్ట్ చేసినప్పుడు 62 ఏళ్ళు ఉన్న ఏజ్లో ఉన్నప్పుడు మొదలెట్టాము. ఈరోజు 82 మంది మెంబర్స్ని, అది కూడా లిమిట్గా తీసుకున్నాం మేము. ఏంటంటే ఈ గెట్ టుగెదర్లు అందరం వస్తే చేయలేకపోతే, ఫంక్షన్స్ సరిగ్గా చేయలేకపోతాం, ఆర్గనైజ్ చేయలేకపోతామని లిమిట్గా పెట్టుకున్నాం. ఆ లిమిట్లో ఒక 50 నుంచి ఒక 60 మంది 70 మంది ప్రతిసారి 6 మంత్స్కి ఒకసారి మేము కండక్ట్ చేస్తుంటాం. ఈ 6 మంత్స్ తర్వాత మళ్ళీ సరదాగా నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్, మేము జనవరి డిసెంబర్ అనుకుంటున్నాం. కానీ ఇదేంటంటే ఒకటేంటంటే ఈ గ్రూప్ అంతా కూడా సెక్రటరీలో పనిచేసిన వాళ్ళే, టోటల్ సెక్రటరీలో పనిచేసిన వాళ్ళు. ఒక్కొక్కరు అడిషనల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్ పనిచేసిన వాళ్ళు. అందులో ఒక్కొక్కరు సింగర్స్ కూడా, మా దగ్గర సింగర్స్ ఉన్నారు, మంచి మంచి మ్యూజిక్స్ ఉన్నాయి, అందరూ ఉన్నారన్నమాట. ఇది గ్రూప్ గ్యాదర్ చేసిన తర్వాత ఎంత సంతోషంగా ఉందంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మా మనసులోని ఆనందం అనమాట. ఒక నెల రోజుల పాటు హాయిగా ఆనందంగా ఉంటాం. మనసు అందరం ఫ్రెండ్లీ కలవగానే ఆక్సిజన్ పిలుస్తాం. అది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, మేము రామయ్య గారని నేను మేమిద్దరం ఆర్గనైజ్ చేస్తుంటాం. మా గురువుగారు, ఆ గురువుగారు ఎట్లా చెప్తే అట్లా ముందరికి వెళ్తూ ఉంటుంది. నేను వెనకాల నుంచి ఆర్గనైజరు, సార్ ఏమో కండక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఇవాళ ఆయన కూడా ఒకసారి మాట్లాడదాం. మొత్తం గ్రూప్లో 82 మంది ఉన్నాము. అందులో దాదాపు ఈరోజు 52 మంది ఇక్కడ హాజరయ్యారు. ఇందులో 10-15 మంది అమెరికాలో ఉండిపోయి రాలేకపోయారు. మిగతా వాళ్ళు వేరే కారణాల చేత కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ, హెల్త్ రీత్యా కానీ, ఈ కారణాల చేత వాళ్ళు ఈరోజు ఈ గ్యాదరింగ్ రాలేకపోయారు. అయితే మేమంతా కూడా 75-76 సంవత్సరాల్లో సెక్రటరియట్ అడుగుపెట్టి దాదాపు 30-35 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి అందరం కలిసిమెలిసి ఉండి రిటైర్ అయిన తర్వాత ఆ కలుపుకొలతనాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ గ్రూప్ని 2017లో మేము ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు 20-30 మందితో ఏర్పాటు చేసుకున్నా కూడా ఈ గ్రూప్ మీద ఉండే అభిమానంతో మా కొలీగ్స్ దాదాపు ఒక 80 మంది వచ్చి జాయిన్ అయ్యి ఈ 80 మందితో కంటిన్యూ చేస్తున్నాము. మేము ఈ గ్రూప్ని కంటిన్యూ చేస్తున్నామంటే ఈ 5-6 నెలలకు ఒకసారి ఇలాంటి ఫంక్షన్ చేసుకున్నప్పుడు కూడా మేమేమి ఎవరి దగ్గర మెంబర్షిప్ తీసుకోము, కాంట్రిబ్యూషన్ తీసుకోము, లేకుంటే మరొక విధంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టము. కాకపోతే మా మిత్రులే వాళ్ళే స్వయంగా వచ్చి మా మీద అభిమానంతో మాకు ఇలాంటి మాలో మెంబర్లే స్పాన్సర్ చేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఇది మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. 5-6 నెలల్లో మేము కలిసినప్పుడు ఒకరినొకరు ఇంటరాక్ట్ కావటం కానీ, మంచి చెడు తెలుసుకోవటం కానీ, లేకుంటే ఈ మధ్యకాలంలో పోయిన మిత్రులకి మేము వారికి సంతాప సభలు పెట్టుకోవటం కానీ జరుగుతుంది. ఈ విధంగా మేము గ్రూప్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం. వీరందరూ కూడా సహకరిస్తున్నారు. థ్యాంక్స్ వెరీ మచ్. ఇది ఎలాంటి గ్రూప్ అంటే, ఇందులో మంచి సంగీత విద్వాంసులు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఈ గాన కచేరీ చేసిన గాయత్రిమణులకి, గాయకులకి కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన గాయకులు, మామూలుగా కాదు. వీళ్ళకి మ్యూజిక్ కాలేజీలు ఉన్నాయి, సినిమాల్లో పడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అలానే మన కేఎల్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఈ పాటలు పాడుకోవటమే కాకుండా 75 సంవత్సరాల పైన వయసులో కూడా ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో పాల్గొని పథకాలు తెచ్చుకున్నటువంటి ఘనులు ఉన్నారు. అందులో కూడా చిల్లర భవాన్ దేవి లాంటి మంచి రచయితలు ఉన్నారు. ఇలాంటి అందరం కూడా ఇటువంటి కళాకారులు ఉన్నటువంటి ఈ గ్రూప్లో
మేము కూడా ఉన్నందుకు మాకు సమకాలు కలిగినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ టైం మీకు మీ సంఘానికి నేను ఫస్ట్ టైం మొదలు వచ్చాను. నేను రావడానికి కారణం కూడా నా ఫాస్టర్ డాక్టర్ లలిత నాకు కారు పంపించింది, మీరు తప్పకుండా రావాలన్నది. మీ యొక్క హృదయపూర్వక కోరికల మీద కానీ గాడ్స్ గ్రేస్ ఏమో కానీ నౌ ఐ ఆమ్ 92. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ టేకింగ్ ఇట్ నార్మల్ ఫుడ్ అండ్ లివింగ్ ఏ హ్యాపీ లైఫ్. దీనికి 92 రావడం కూడా కారణం ఏంటంటే, నేను ఎక్కడున్నా కూడా రిటైర్డ్ ఫ్రెండ్స్ని, నేను వనస్థపురంలో సెక్రటరీ కాలనీలో ఉన్నా, గేట్ తెరిస్తే మా సెక్రటరీ ఫ్రెండ్స్ వస్తారు. ఇంకొకతో ముందుకు వెళ్తే పార్కులో కొద్ది అలాగే అందరితో కలిసి ఉండడం వల్ల నాకు ఈ వాయిస్ నాకు ఎక్కువ అడ్డు రాలేదు. తర్వాత అక్కడి నుంచి నేను కుక్కడపల్లికి వెళ్ళా. యాజ్ మై లాస్ట్ మై వైఫ్ వనస్థపురంలో ఇల్లు అద్దెకిచ్చేసి కుక్కడపల్లికి వచ్చా. కుక్కడపల్లిలో లక్కీగా నాకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ పీరియాడికల్ ఫ్రెండ్షిప్, మాకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ప్రకారం పీరియాడికల్గా ఫ్యామిలీలో అక్కడ అందరితో సరదాగా కాలం గడిచిపోయింది. నేను మళ్ళీ కుక్కడపల్లిలో మా పెద్ద అబ్బాయి ఇంట్లో ఉన్నాను. అక్కడ లక్కీగా రిటైర్డ్ అయిపోయిన ఫ్రెండ్స్ నాకు జత అయ్యారు. వాళ్ళ ఇనిషియేటివ్ కానీ నా ఇనిషియేటివ్ కానీ వాళ్ళతో సరదాగా కాలక్షేపం జరగడం జరిగింది. అలాగే నేను రేపు ఆగస్టులో ఐ విల్ బి రీచింగ్ 93. అండ్ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఇంకా నేను 100 years తప్పకుండా చేస్తూ వస్తానని, మళ్ళీ 100 years తర్వాత మీతో వచ్చి నేను స్పెండ్ చేస్తానండి. భగవంతుని ప్రార్థిస్తూ మీ హృదయపూర్వక కోరికల మీద నేను ఈరోజు చాలా హ్యాపీగా గడిచాను. నేను ప్రత్యేకంగా నా ఫాస్టర్ డాక్టర్ కేవీ లలితకి నా హృదయపూర్వక గ్రేట్ఫుల్నెస్ చెప్తూ ఉంటాను. ఆ అమ్మాయి నన్ను తప్పకుండా రావాలి బాబాయ్ అని కారు పంపించింది. నిజంగా ది క్రెడిట్ గోస్ టు లలిత ఫర్ మై ప్రెజెన్స్ హియర్. సో ఐఎమ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు నాగమాంబ. నేను సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఫస్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయడానికి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం రాయడానికి భయపడుతూ ఉద్యోగం రాయడం జరిగింది. ఉద్యోగానికి పరీక్ష రాయడం జరిగింది. ఆ సెక్రటేరియట్లోకి వచ్చాక ఇదేమిటో చాలా పెద్ద భవంతులు కనబడుతోంది. ఇక్కడ నేను ఉద్యోగం చేయడం ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు. ఒక రకమైన భయం వేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత అనుకోకుండా ప్రస్థానం అలా సాగి 36 సంవత్సరాలు సర్వీస్ చేసి సక్సెస్ఫుల్గా ప్రభుత్వ సర్వీస్ చేసి రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయ్యి కూడా దరిదాపుగా 11 సంవత్సరాలు అయ్యింది. అయితే ఆ సెక్రటేరియట్లో అదొక పెద్ద సముద్రంలాగా ఉంటుంది. అనేక మంది మనుషులు ఉంటారు, అనేక రకాల మెంటాలిటీసు, అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్లు, అనుభవాలు. అప్పుడు అనిపించింది జీవితం అనుభవించడానికి చాలా చిన్నది కానీ అనుభవాలకు మాత్రం చాలా పెద్దది అనిపించింది. అన్ని అనుభవాలు ఆ సెక్రటేరియట్తో మాకు ముడిపడి ఉన్నాయి అన్నమాట. అనేక రకాలైనటువంటి బంధాలు, అనుభవాలు అన్ని రకాలని క్రోడీకరించుకొని చివరికి రిటైర్ అయిన రోజున, అంతకుముందు ఏమనుకునేవారం అంటే, ఓహో ఈ సెక్రటేరియట్ నాదే, ఇది నా సొంతం అన్నంత ఈ ఓనప్ చేసుకొని వర్క్ చేసాం. కానీ రిటైర్ అయిన రోజున, అమ్మా నీదేమీ లేదు ఇక్కడ, నీ పాత్ర అయిపోయింది, వెళ్ళిరా తల్లి అన్నారు ప్రభుత్వం వారు. ఆ రోజు చాలా బాధపడుతూ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఏదో వాళ్ళ తోచిన ఫంక్షన్ చేశారు, అది తర్వాత ఇష్యూ. అయితే ఆ తర్వాత ఎవరికి వారుగా ఉన్నాం మేమంతా కూడాను. కానీ ఈ ఎవరికి వారుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఏకం చేస్తూ ఒక దండలాగా పూలన్నీ తీసుకొని దండగట్టినట్టుగా రాజేశ్వరి గారు కానీ ఈరోజు ఇక్కడ లేరు, వైఎల్ నరసింహారావు గారు కానీ, రామయ్య గారు కానీ, ఏదో కొంతమంది 10 మంది కలిసి ఒక గ్రూపు, వాట్సాప్ గ్రూప్ పెట్టుకుందాం, మనం అందరం అప్పుడప్పుడు కలుద్దామని పెట్టుకున్నారు.
ఆ పెట్టినటువంటి గ్రూప్ని అలా పెంచుతూ ఒకరోజు 2018 మేలో నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు. నేను కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన రోజున 6 నెలలకు ఒకసారి ఇది పెట్టుకున్నాం ఫంక్షను. కానీ ఆ 6 నెలలకి ఇక్కడికి వచ్చిన రోజున అందరం కూడా, ముఖ్యంగా నేనైతే మాత్రం నాకు 70 ఏళ్ల వయసు అనే మాటని నేను మర్చిపోతాను. నేను కేవలం పనిచేసే రోజుల్లో ఉన్న ఆ 35-40 ఆ వయసులో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ విధంగానే ఇక్కడ ప్రవర్తించడం జరుగుతుంది. సో ఇంత బ్యాక్కి వెళ్ళగలుగుతున్నాం అంటే అప్పటి మనుషుల్ని కలవగలుగుతున్నాం కాబట్టి అప్పటి అనుబంధాలు గుర్తొస్తున్నాయి, అప్పటి మా ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తున్నాయి. చాలా చక్కగా మేమంతా కూడా 70, 80, 60 ఏళ్ల వాళ్ళమని అందరం మర్చిపోయి కూడా చక్కగా కలివిడిగా కలిసి ఆటలే ఆడుతున్నాం, పాటలే పాడుతున్నాం, డ్యాన్సులు కూడా చేస్తామని చెప్పారు వయ్యల్ గారు. చేస్తామేమో ఇంకా కొంతసేపు అయితే, అదే అనమాట. సో ఈ గ్రూప్ని తయారు చేసినటువంటి ఆర్గనైజర్స్కి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి మన అనుభవాల్ని మనం నెమరు వేసుకుంటూ పాత వయసుకి వెళ్ళిపోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వయసు శరీరానికే కానీ మనసుకు కాదు. మనసుకు ఒక్కసారి వయసు వచ్చింది అంటే ఇంకా అయిపోయినట్టే మన బతుకు. అందుకని చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి తరఫున కూడా. ఇప్పుడు రామయ్య గారికి, వయ్యల్ గారికి, గ్రూప్ని తయారు చేసిన రాజేశ్వరి గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా పార్టిసిపేట్ చేయడం. చాలా బాగుంది, బాగా ఆర్గనైజ్ చేశారు వీళ్ళందరూ. ఇంత బాగుంటుందని తెలియదు, నేను ఇంతకుముందు రాలే, ఇదే ఫస్ట్ టైం. ఇంకెప్పుడు వద్దామనే అనుకుంటున్నా. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా మంచి కార్యక్రమం పెట్టి చాలా బాగా చేశారు. ఈ స్పాన్సర్స్ భోజనాలు చాలా బాగుంది. అందరం కలిసి ఇలాగా కలుసుకోవడం అంటే మన ఏజ్ మర్చిపోతాం అన్నమాట. మనం ఇంకా చిన్నవాళ్ళైపోయి ఇంకా ఎంప్లాయీస్ ఉన్నంత హుషారుగానే ఉన్నామన్నమాట. అదే ఆమె చెప్పినట్టు నాగమాంబ, మనసుకు ఏజ్ లేదు, ఈ బాడీకే ఏజ్ అని అనిపిస్తుంది. కాబట్టి ఈ అనుభవం మర్చిపోము. మాకు అంటే ఏజ్డ్ వాళ్ళకి ఎక్కడ బయటికి వెళ్ళరు, ఎవరు పట్టించుకోరు, పిల్లలేమో బయట దేశంలో ఉంటారు. అయితే మనకి ఏది లేదు అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. వీళ్ళందరినీ చూశాక పాత రోజులు బాగా గుర్తుకొచ్చాయి, ఎంతో బాగా అనిపించింది. అందరూ ఎంజాయ్ చేశారు అని అనుకుంటా. ఈ ఆర్గనైజర్స్కి చాలా రుణపడి ఉన్నాము. ఈ స్పాన్సర్స్ వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ. సచివాలయంలో పనిచేసామంటే ఒక ఆఫీసులో, అంటే ఒక ఆర్గనైజేషన్లో కొన్ని వేల మంది ఈ రోజుకి పనిచేస్తున్నారు, కొన్ని ఏళ్ల నుంచి నడుస్తూ ఉన్నది. ఆ సచివాలయం అంటే ఏంటి? మన సీఎం గారి ఆఫీసు. అలాంటి సీఎం గారి ఆఫీసులో ఇంతమంది వివిధ శాఖల్లో పనిచేసిన అందరూ ఒక ఫ్యామిలీలాగా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఒకటే ఫ్యామిలీలాగా ఉన్నామనేది, ఈ రోజుకి అది కంటిన్యూ చేస్తున్నామంటే అది అందరికీ ఇది మన సచివాలయం, మన వాళ్ళు అనేటువంటి ఫీల్ ఉండడం వల్లే చేయగలుగుతున్నాం. అలాంటి సచివాలయంలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు మనం ప్రతిసారి కలుసుకోవడం, మన యొక్క హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడం అలా అవుతూ ఒక చిన్న థాట్ వచ్చింది. ఎక్కడి నిండో వచ్చాము, ఈ లోగిలిలో కలిసాము, ఎక్కడి నుండో వచ్చాము, ఈ లోగిలిలో కలిసాము, ఈ సుందరమౌ సచివాలయలోగిలిలోకి ఎక్కడి నుండో వచ్చాము. ఈ రోజుకి రిటైర్ అయ్యాము అనుకోవట్లేదు, ఎందుకంటే మాకందరికీ ట్యాగ్ ఉంటుంది. మేము సెక్రటరియట్ నుంచి రిటైర్డ్ అనే చెప్పుకుంటాం. కాబట్టి సచివాలయం అనేది మాకు ఒక ఫ్యామిలీ నేమ్లా ఉందని నేను భావిస్తున్నాను. ఈరోజు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, స్పాన్సర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఈ సమావేశం సచివాలయ రిటైర్డ్ గెజెట్ ఆఫీసర్స్ మేము గ్రూప్ అనమాట మా అందరిది కూడా. మీరు ఒక్కసారి మీ కెమెరా ప్యాన్ చేసి చూస్తే అందరినీ ఎవరైనా ఈ 70లు 80లో ఉన్న వాళ్ళలాగా ఎవరైనా కనిపిస్తున్నామా? ఎందుకంటే మేము మానసికంగా యువకులం, శారీరకంగా వృద్ధులం అంతే. అది ఇక ఏజ్ అనేది ఇట్స్ ఓన్లీ నెంబర్. మన యాటిట్యూడు, మనం 10 మందితో మనం కలవటం, అందరితో కలిసి మాట్లాడటం. ఈ మధ్య ఈ సైన్స్ జనరల్స్లో కూడా, మెడికల్ జనరల్స్లో అదే చెప్తున్నారు. వృద్ధులు అల్జీమర్స్ అవాయిడ్ చేయాలి అంటే నిత్యం మాట్లాడుతూ ఉండాలి, రెగ్యులర్గా ఎవరితో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు అల్జీమర్స్ బారిన పడకుండా ఉంటారని కూడా ఈ మధ్య ల్యాన్సెట్ ఇటువంటి మెడికల్ జర్నల్స్ కూడా ప్రచురించడం జరిగింది. కాబట్టి 10 మందితో కలవమంటున్నారు. సెడెంటరీగా టీవీ ముందు కూర్చోకుండా 10 మందితో కలుస్తుండండి, నడవండి, చిన్న చిన్న వ్యాయామాలు చేయండి, తక్కువ తినండి, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగండి. ఇవన్నీ అయితే అప్పుడు మన లైఫ్ లాంజివిటీ పెరుగుతుంది అని కూడా ఈ డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మేము పాత తరం వాళ్ళం కాబట్టి కొంచెం ఆ రోజుల్లో కల్తీ లేని తిండి తిన్నాం మేము, కాబట్టి ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ ఉంది మాలో. 70-80 దాటినా కూడా కొంచెం మేము మా కాళ్ళ మీద మేము నడవగలుగుతున్నాం, మేము ఇంకా కార్లు డ్రైవ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ నెక్స్ట్ తరం వాళ్ళు కొంచెం ఈ జాగ్రత్తలు పాటిస్తే, ఈ జంక్ ఫుడ్ అవి తినకుండా జాగ్రత్త ఆరోగ్యంగా తీసుకుంటే బాగుంటుంది. మేమందరం కూడా సచివాలయంలో చాలా బాధ్యతతో ఉన్నటువంటి పదవుల్లో మేము ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళం. ఇలా 6 నెలలకోసారి మేము కలవటం వల్ల కూడా మాకు ఎంతో సంతోషంగా మాకు ఉంటుంది. ఈ సమావేశాలు ఇలాగే జరగాలని, ఇలాగే మేము ఇంకా కొంతకాలం ఆరోగ్యంగా మేమందరం కలిసి జీవించాలని కోరుకుంటూ, ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది, ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది, అందుకే పుట్టాలి మళ్ళీ మళ్ళీ, ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది, అందుకే పుట్టాలి మళ్ళీ మళ్ళీ, ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది. నేను సచివాలయంలో చాలా చిన్న ఏజ్లో జాయిన్ అయ్యాను. అంటే మా నాన్నగారు ఆయన పోవటం వలన నాకు అక్కడ జాబ్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ నాకు సెక్రటేరియట్ ఎంటర్ అవ్వటం కూడా చాలా బాధ అనిపించింది. విడిగా నేను ఏదో జాబ్ చేస్తూ ఏదో క్వాలిఫై అయ్యి వెళ్తాననుకున్నాను, కానీ కంపాషనేట్ అపాయింట్మెంట్ అని మాత్రం నేను ఊహించలేదు. కానీ అందరూ ఆ పెద్దవాళ్ళందరినీ చూసి వాళ్ళ దగ్గర నేను ఎక్కువ నేర్చుకుంది. చాలా ఫ్రెండ్షిప్, గౌరవంగా వాళ్ళతో నేను మెలగటం, మొత్తం నాకు జీవితం అంతా అక్కడ అందరితో కలిసి ఉండి వాళ్ళ అనుభవాలు చూసుకుంటూ నా జీవితం కూడా ఇలా ఉండాలి అని ఆలోచిస్తూ అలా గడిపాను. అదే నాకు పెద్ద ఆదర్శమైంది. అందులో నాకు ముఖ్యంగా ఒక గాడ్ ఫాదరు నాకు కేశవ బాబాయ్. ఆయనే నాకు నా చివరి వరకు కూడా గైడ్ చేసుకుంటూ వచ్చారు. ఏ విషయమైనా ఆయన దగ్గర సలహా తీసుకునేదాన్ని. అలాగే నేను వారి దగ్గర చాలామంది దగ్గర పనిచేశాను, నా దగ్గర పనిచేసిన వాళ్ళు. కానీ నా జూనియర్స్ ఇక్కడ ఎవరు లేరు. నేనే జూనియర్ అనుకుంటా ఇక్కడ. సో ఆ సచివాలయం అంటే దేవాలయంలాగా
అనిపించేది. ఇంకా నాకు అంతకన్నా నేనేమి చెప్పలేను. థ్యాంక్ యూ. నేను లలిత విషయంలో ఒకటి నా పేరు రైట్ చేసింది కాబట్టి నేను చెప్పదలుచున్నా ఒకటి. లలిత ఫాదరు నేను జస్ట్ లైక్ ఓన్ బ్రదర్స్ లాగా ఉన్నాము. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆ లలితకి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు. నేను లలితకి ఫుటింగ్ ఇచ్చాను, కానీ ఆవిడ తన స్వశక్తితో డిప్యూటీ సెక్రటరీ దాకా వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంది, చక్కగా మంచి మంచి పేరుతో రిటైర్ అయింది. కాబట్టి నేను లలితని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఫుటింగ్ ఎవరైనా ఇస్తారు, కానీ స్వశక్తితో పైకి వచ్చిన కారణం తన లలిత తన స్వశక్తితో వచ్చింది. ఆవిడ ఓన్ టాలెంట్స్ వచ్చింది. యాక్చువల్గా అపాయింట్మెంట్ అప్పుడు ఆవిడ బిఏ లేదు టైం. ఆ బిఏ కూడా ఆవిడ ఈవినింగ్ క్లాసెస్లో చదివి పట్టుదలగా చదివి డిగ్రీ తెచ్చుకుంది ఆవిడ. కాబట్టి నేను లలితని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఆవిడ స్వశక్తితో పైకి వచ్చి డిప్యూటీ సెక్రటరీ దాకా వచ్చింది. నేను ఐసీ సెక్రటరీగా రిటైర్ అయిపోయాను. అందరికీ నమస్కారం. నా పేరు యు జయకుమారి. నేను సెక్రటేరియట్లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేరాను. ఆ తర్వాత ఫారెస్ట్, తర్వాత టూరిజంలో చేశాను. తర్వాత నేను సెక్రటేరియట్లో చేరినప్పుడే టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేశాను నేర్చుకోవటం. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను. మన జనవరిలో నేషనల్స్లో నాకు 3rd ప్లేస్లో నేను సెలెక్ట్ అయ్యాను. మన జూన్లో కూడా నేను ఇటలీలో సెలెక్ట్ అయ్యి ఇటలీ వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఇంతవరకు సెక్రటేరియట్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. సెక్రటేరియట్లో చేరిన ముందు మేము అసలు ఇంట్లో ఇంటి వరకే పరిమితం. సెక్రటేరియట్లో చేరిన తర్వాత మాకొక లైఫ్ అంటూ ఏంటో తెలిసింది. మాకు స్పోర్ట్స్లో, సింగింగ్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. సో దానివల్ల మేము ఇంతవరకు ఈ హెల్త్లో మేము ఉండటానికి కారణం మా స్పోర్ట్స్. సో ఇప్పుడు కూడా మేము ఆడుతున్నాము, అది కంటిన్యూ చేస్తున్నాము. మీ సెక్రటేరియట్లో అందరూ కూడాను చాలా యాక్టివ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇంత యాక్టివ్గా మేమందరం ఉండటానికి మా యొక్క ఫ్రెండ్షిప్, మేము కలిసిమెలిసి ఉన్న ఆ యొక్క అఫెక్షన్ అనేది మాకు ఎంతో సహకరిస్తుంది. సో ఇంత అఫెక్షనేట్గా మేమందరం ఇక్కడ కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా జయప్రదంగా చేసుకున్నందుకు మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. నాకు ఎంతోమంది చాలా కోఆపరేటివ్గా నా గేమ్స్లో నాకు తోడై నన్ను ఇంతవరకు నడిపించిన పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నిండో వచ్చాము, ఈ లోగిలిలో కలిసాము. ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది, ఇలాగే పాడుతూ బ్రతకాలని ఉంది.